మన పిల్లల్ని బయట కంట్రీస్ లో చదివించాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఏ కంట్రీస్ లో చదివితే మన పిల్లలు సురక్షితం, వాళ్ళ కెరియర్ సురక్షితం? ఇప్పుడు బయట గ్లోబల్ గా మనం చూస్తున్న ఆంక్షలు, మా కంట్రీస్ కి రావచ్చు లేదా మా కంట్రీస్ కి రాకూడదు, మా కంట్రీస్ కి రావాలంటే ఇలాంటి క్రైటీరియా ఉండాలి లేదా ఇలాంటి వీసాలు నాట్ అలౌడ్, ఇన్ని చూస్తున్న ఈ కన్ఫ్యూజన్ లో మనం ఏ కంట్రీకి వెళ్ళడం సేఫ్ అనేది వాళ్ళ మనం మాట్లాడబోతున్నాము. అండ్ డిగ్రీకి పీజీకి ఈ రెండిటికి బయటికి వెళ్ళి చదివినందువల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు, ఎలాంటి అవకాశాలు ఉంటాయి అన్నది కూడా మాట్లాడదాం. మనతో ఉన్నారు శిల్పా గారు, సీనియర్ కౌన్సిలర్ ఫ్రమ్ గ్లోబల్ విజన్ ఓవర్సీస్ కెరియర్స్. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ట్రంప్ రోజుకొక బాంబు పేలుస్తున్నాడు. సో దీనివల్ల చాలా మంది కెరియర్ కోసం లేదా స్టడీస్ కోసం, ఫ్యూచర్లో స్టడీస్ గురించి కూడా అక్కడికి వెళ్తే మళ్ళీ ఏ ఆంక్షలు వస్తాయా అని వేరే కంట్రీస్ వైపు మక్కు చూపిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు రైట్ నౌ గ్లోబల్ సిచ్యువేషన్స్ లో ఏ కంట్రీకి వెళ్ళి చదవడం ఇప్పటికీ ఫ్యూచర్కి సురక్షితం? ప్రస్తుతం అయితే మన స్టూడెంట్స్ ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ చెక్ చేస్తున్నారండి. లైక్ జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, లైక్ ఫిన్లాండ్ అండ్ ఆల్సో యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్ అయితే ఎస్పెషల్లీ మనకి అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పీజీ కోర్సెస్కి చెక్ చేస్తున్నారు. సో దాంట్లో మనం లైక్ వాట్ ఈస్ ద ప్రాసెస్, స్టూడెంట్ వీసా రావడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఆల్సో వీసా గైడెన్స్, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్, కోర్స్ ప్రిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయి అండ్ ఆల్సో వాట్ ఈస్ ద కోర్స్ టు చూస్ అనేది మేము గైడ్ చేస్తాం స్టూడెంట్స్కి. అంటే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్, అంటే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి మనకి వీసా గైడెన్స్ వరకు, ఆఫ్టర్ ప్రీ డిపార్చర్, ఆఫ్టర్ డిపార్చర్ కూడా మేము హెల్ప్ చేస్తాము, గైడెన్స్ కూడా ఇస్తాం స్టూడెంట్స్కి. యూరోపియన్ కంట్రీస్కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఉన్న తేడా ఏంటి స్టడీస్ వైజ్? స్టడీస్ వైజ్ అంటే మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు యూరోపియన్ కంట్రీస్లో. అంటే పిఆర్ ఆప్షన్ అనేది వెరీ ఈజీ అండి. యుఎస్ఏ అయితే మనకు అది కొంచెం ఇప్పుడు ఇబ్బంది అవుతుంది స్టూడెంట్స్కి. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ట్రంప్ మనకి సో మెనీ కండిషన్స్ రేజ్ అవుతున్నాయి. స్టూడెంట్స్ వీసాస్ కూడా డైరెక్ట్గా ఇచ్చే సిచ్యుయేషన్ అయితే లేదు. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మనకి యూరోపియన్ కంట్రీస్లో ఏంటంటే ఈజీ ఎంట్రీ అయితే ఉంటుంది, బట్ స్టిల్ ఏంటంటే దానికి ఐఎల్టీఎస్ కావాలా వద్దా అండ్ ఆల్సో లోకల్ లాంగ్వేజ్ కావాలా వద్దా అనేది చెక్ చేసుకుంటున్నారు. సో దాన్ని బట్టి మేము గైడెన్స్ ఇస్తాం. ఓకే, యూరోపియన్ కంట్రీస్లో కూడా మనకి ఇంగ్లీష్ మాట్లాడే కంట్రీస్ కొన్ని ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ ప్రిఫరెన్స్ లేని కంట్రీస్ కొన్ని ఉన్నాయి. ఒక్కసారి వాటి గురించి, వేటిలో అప్లై చేసుకుంటే మనకి మంచిది? యాక్చువల్లీ మనకి ఏంటంటే మీరు అన్నట్టుగా యూరోపియన్ కంట్రీస్ లో కొంచెం లోకల్ లాంగ్వేజ్ ఉంటే బెటర్. ఐ కెన్ సే దట్. అంటే మెయిన్ సిటీస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి మెయిన్ సిటీస్ ఉంటాయి. ఓకే, ఆ సిటీస్ లో ఏంటంటే ఇంగ్లీష్ స్పీకింగ్ ఉంటే సరిపోతుంది. అంటే కమింగ్ టు ద ఎడ్యుకేషన్ పర్పస్ అయితే ఇంగ్లీష్ స్పీకింగ్ సరిపోతుంది. ఇంగ్లీష్ టాట్ కోర్సెస్ ఉంటాయి. అండ్ సర్వైవల్ గురించి కొంచెం లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటే, బేసిక్ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బెటర్. జర్మన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇలా నేర్చుకుంటే స్టూడెంట్కి అది బెనిఫిట్ అవుతుంది. బికాస్ స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు అక్కడ స్టడీ ఒక్కటే కాదు, దే వాంట్ టు సెటిల్ ఓవర్ దేర్, దే వాంట్ టు చూస్ దర్ రైట్ కెరీర్ ఆల్సో. సో అక్కడ కెరీర్ కొంచెం కంటిన్యూ చేయాలనుకుంటే వాళ్ళకి ఏదైతే పోస్ట్ స్టడీ వర్క్ వీసా పర్మిట్ ఏదైతే ఉందో అది యూటిలైజ్ చేసుకునేటప్పుడు కొంచెం లోకల్ లాంగ్వేజెస్ వస్తే బాగుంటుంది. స్టిల్ కొన్ని కోర్సెస్కి ఏంటంటే ఇప్పుడు ఐటీ రిలేటెడ్ కోర్సెస్కి ఏదైతే ఉందో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోటి లైక్ వీ కెన్ సర్వైవ్ ఓవర్ దేర్. పర్ఫెక్ట్. సో ఎక్కువ డిగ్రీ స్టూడెంట్స్ ఇప్పుడు బయటకు వెళ్ళడానికి ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు. అంటే డిగ్రీ అంటే వెంటనే ఇంటర్మీడియట్ అయిపోగానే వాళ్ళు జస్ట్ 18-19 లో ఉన్నా, బట్ స్టిల్ దే ఆర్ కన్సిడర్డ్ చిల్డ్రన్. అంత ఎక్స్పోజర్ ఉండదు స్టడీస్ వైజ్ కానీ కంట్రీస్ వైజ్ కానీ. అలాంటి వాళ్ళకి మీ నుండి ఉండే గైడెన్స్ ఎలా ఉంటుంది? ఎక్కువగా మన దగ్గర చేయించుకునే స్టూడెంట్స్ అయితే పీజీ స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్తారండి. మాస్టర్స్ గురించి ఎక్కువ చూస్తారు, పీజీ డిప్లొమా కోర్సెస్ గురించి ఎక్కువ చూస్తారు. బ్యాచిలర్ స్టూడెంట్స్ అనేది ఇప్పుడు పేరెంట్స్ చాయిస్ అండి. ఎస్పెషల్లీ అంటే స్టూడెంట్ చాయిస్ కన్నా ఐ కెన్ సే దట్ పేరెంట్స్ చాయిస్ ఎక్కువ ఉంటుంది. బ్యాచిలర్స్ మా బాబు ఆ కంట్రీ వెళ్ళాలి, ఈ కంట్రీకి వెళ్ళాలి అనుకుంటారు. సో దానికి ఏంటంటే లైక్ మినిమం మనకి 18 years అబోవ్ స్టూడెంట్స్ అయితే బెటర్ అండి. లైక్ స్టిల్ వీ డూ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ 17 to 18 years ఆల్సో. అంటే అదే అండి, అది మనము అప్లికేషన్ టైంకి ఎంత ఏజ్ అనేది మనం చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం గైడ్ చేస్తాం. సో గైడెన్స్ అనేది మనకు కంపల్సరీ ఉంటుంది. కోర్స్ సెలెక్షన్ అనేది అంటే ఇంటర్మీడియట్ అవ్వగానే లైక్ విచ్ కోర్స్ ఈజ్
రైట్ ఆప్షన్ ఫర్ దెమ్ అనేది దే డోంట్ నో. స్టిల్ మనం ఏంటంటే స్టూడెంట్స్కి అండ్ ఆల్సో పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. ఓకే. యా, పేరెంట్స్ కూడా కూర్చోబెట్టి ఏ కంట్రీలో ఏ కోర్స్ బాగుంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కెరీర్ ఆప్షన్ ఎలా ఉంటుంది, ఆ గైడెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది మా ఇండ్ నుంచి. ఓకే. పీజీ అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళకి కొంచెం అవగాహన ఉండే ఉంటది అప్పటికి మనుషుల గురించి, చదువు గురించి అండ్ పార్ట్ టైం బిజినెసెస్ గురించి. అవును. వెరాజ్ డిగ్రీకి వెళ్ళే స్టూడెంట్స్ వాళ్ళకి పార్ట్ టైం నెసెసిటీ ఉన్నా కానీ వాళ్ళకి అక్కడ పరిస్థితుల అవగాహన ఉండదు కదా, అలాంటి వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారా పార్ట్ టైం? బ్యాచిలర్ స్టూడెంట్స్ ఏంటంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వైల్ స్టడింగ్ పార్ట్ టైం జాబ్స్ చేయాలని చూస్తారు, ఈవెన్ దో బ్యాచిలర్ స్టూడెంట్స్ అయినా కానీ. బట్ వెరీ రేర్, నాట్ ఆల్ ది స్టూడెంట్స్. అక్కడ పార్ట్ టైం ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఈవెన్ దో డిగ్రీ స్టూడెంట్ అయినా, పీజీ స్టూడెంట్ అయినా, మాస్టర్ స్టూడెంట్స్ కైనా ఉంటుంది. 20 hours per week అనేది లైక్ అన్ని కంట్రీస్ లో అలో ఉంటుంది. ఓకే, స్పెసిఫిక్ ఆన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో అది యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్ పేరెంట్స్ ఎలా అంటే వద్దు, దే వాంట్ టు ఫోకస్ ఆన్ ద ఎడ్యుకేషన్ ఓన్లీ. సో వాళ్ళకి అది అవసరం లేదు కాబట్టి లైక్ వి గైడ్ దెమ్. అంటే మనకి ఇన్ అవర్స్ అని చెప్పేసి స్టడీ ఉంటుంది. అటెండెన్స్ ఈజ్ ఆల్సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అదర్ కంట్రీస్ నవ్ డేస్. మినిమం 70% అటెండెన్స్ ఉంటేనే బెటర్ ఉంటుంది. వాళ్ళకి గైడ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే మెయిన్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ స్టార్ట్ అవుతాయి. ఇది ప్రాసెస్ అంతా మీరు దగ్గరుండి ఇండియాలో ఉండి ప్రాసెస్ అవుతుంది కాబట్టి అంత ఉంటుంది. అక్కడికి వెళ్ళిన కొత్త ప్రపంచం, అక్కడ ఏమి ఎక్కడికి వెళ్ళాలన్నా గైడెన్స్ కావాలి. అప్పుడు మీ దగ్గర నుండి గ్లోబల్ విజన్ ఓవర్సీస్ కెరియర్స్ నుండి సపోర్ట్ ఎలా ఉంటుంది, మీ గైడెన్స్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళాక మెయిన్గా వచ్చేది అకామిడేషన్ గురించి ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ టు ఎనీ కంట్రీ అకామిడేషన్ అనేది మేము గైడెన్స్ ఇస్తాం స్టూడెంట్స్కి. 100% అకామిడేషన్ అనేది గైడెన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పార్ట్ టైం ఫెసిలిటీ గురించి కానీ, లేకపోతే ఇంకేదైనా యూనివర్సిటీ ఎన్రోల్మెంట్స్ ప్రాసెస్ కానీ, ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి మీకు గైడెన్స్ అనేది ఉంటుంది. అండ్ కెరియర్ ఆప్షన్, ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ ఎక్స్ట్రా స్కిల్స్ అండ్ హిజ్ అకాడమిక్ బిహేవియర్. సో అక్కడ ఏంటంటే మీరు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ కూడా అకాడమిక్ ఫోకస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇంటర్న్షిప్స్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ అవి యూటిలైజ్ చేసుకుంటే దే విల్ హ్యావ్ గుడ్ కెరీర్ ఇన్ ద అదర్ కంట్రీస్. సో ఇప్పుడు చాలా ఉన్నాయి కన్సల్టెన్సీస్ బయట. అవునండి. ఇప్పుడు గ్లోబల్ విజన్ ఓవర్సీస్ కెరియర్స్కి వచ్చి ఎన్రోల్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే బయట కన్సల్టెన్సీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ వాళ్ళకి అందే సపోర్ట్ ఏంటి? ఇక్కడ స్పెషల్గా మనకి ఫ్రీ కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ది కౌన్సిలర్స్ అందరూ మోర్ దాన్ 7 years, 8 years, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీసే ఉన్నారు. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్కి, స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఉంటుంది, ఫ్రీ కౌన్సిలింగ్ ఉంటుంది. అండ్ కోర్స్ షార్ట్ లిస్టింగ్ కానీ, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కానీ, కోర్స్ గైడెన్స్ కానీ. సో మనకి వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. సో ఒక్కొక్క కంట్రీకి ఒక్కోలా ఉంటుంది డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ అనేది. అండ్ ఎస్పెషల్లీ ఫినాన్షియల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, అది ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగే మేము స్టూడెంట్స్కి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు కొన్ని కంట్రీస్కు ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అంత కీన్గా చెక్ చేయరు. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ వచ్చేసి మనకి ఐటీఆర్స్ అని చెప్పేసి సేవింగ్స్ ఒక మోర్ దాన్ 6 months అని చెప్పేసి మనకి ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో వెరిఫికేషన్ అవుతుంది. సో ఆ గైడెన్స్ అనేది కంప్లీట్గా స్టూడెంట్కి అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి కూడా అవగాహన ఉండాలి. సో అది ఏదైతే ఉందో అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ లోన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. ఎడ్యుకేషన్ లోన్ వీ హ్యావ్ టైప్స్ విత్ ద బ్యాంక్. ఓకే, ఫినాన్షియల్ సర్వీసెస్ తోటి మాకు టైఅప్ ఉంది. సో ఒక దాంట్లో మనకి స్టూడెంట్కి రాలేకున్నా కానీ వేరే అదర్ సోర్స్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ట్రై చేయడానికి 100% ట్రై చేస్తాం స్టూడెంట్కి ఎడ్యుకేషన్ లోన్. ఆ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్, ఈ ఫినాన్షియల్ ప్రాసెస్ అయిపోయాక ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఓకే, అంటే కంట్రీని బట్టి మనకి యూనివర్సిటీతో ఇంటర్వ్యూస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీసా టైంలో కూడా కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి. యూఎస్ఏకి అయితే కంపల్సరీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. కంప్లీట్గా ఇంటర్వ్యూస్ అనేది మనకి టీమ్ ఉంది సపరేట్గా. సో వాళ్ళు ఏంటంటే పర్సనల్గా ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే లాస్క్. ఓకే, ఆ క్వశ్చన్స్ ఏంటి, రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి, అండ్ ఆల్సో హౌ టు గివ్ ద ఆన్సర్స్ టు ద యూనివర్సిటీ పీపుల్ ఆర్ ఎల్స్ వీసా పీపుల్ అనేది ముందే మేము గైడ్ చేస్తాం స్టూడెంట్స్. అండ్ ఆల్సో ఎట్ ద టైమ్ ఆఫ్ వీసా ప్రాసెస్ అప్పుడు కూడా కంప్లీట్ గైడెన్స్, అంటే ఫిల్లింగ్ ప్రాసెస్ నుంచి టిల్ వీసా వచ్చేంత వరకు గైడ్ చేస్తాం. సో దెర్ ఈస్ ఎ ట్రాన్స్పరెన్సీ బిట్వీన్ ద స్టూడెంట్స్ అండ్ ద కౌన్సిలర్స్. ఇమీడియట్గా వాళ్ళు మన దగ్గరికి రాగానే 24 hours అప్లికేషన్ అనేది యూనివర్సిటీకి వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో గ్రేట్ థింగ్ ఫర్ ది గ్లోబల్ విజన్ ఓవర్సీస్ కెరియర్స్ ఏంటంటే వీ హ్యావ్ ద టైఅప్స్ విత్ మోర్ దాన్ 200 యూనివర్సిటీస్, డైరెక్ట్ టైఅప్.
ఫర్ ఆల్ ద కంట్రీస్, యూకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, మోర్ దాన్ 200 యూనివర్సిటీతో టైఅప్ ఉన్నాయి. అండ్ ఆల్సో గ్లోబల్ విజన్ ఓవర్సీస్ కెరియర్స్ అనేది 1999లో ఎస్టాబ్లిష్ అయింది. సో మోర్ దాన్ 25 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. సో ఇక్కడ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది ట్రాన్స్పరెంట్గా స్టూడెంట్కి అండ్ కౌన్సిలర్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో క్విక్ ప్రాసెస్ ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా గైడెన్స్ కావాలి, ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ రేజ్ అయినా కానీ విల్ బి దేర్ ఫర్ ద స్టూడెంట్స్. యా, అమేజింగ్, నైస్. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు రైట్ నో ఇంటేక్స్ జరుగుతున్నాయి కదండి, ఎస్, సెప్టెంబర్ ఇంటేక్స్ Jan 2026 ఓపెన్ ఉన్నాయి. Jan 2026. యా, సో జనవరి 2026 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే బయట కంట్రీస్కి వెళ్ళి మీ డిగ్రీ ఆర్ పీజీ కోర్సెస్ కంప్లీట్ చేయాలి. కొన్ని కంట్రీస్లో అయితే ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఉంది. జర్మనీ లాంటి కంట్రీస్లో ఇప్పుడు క్రైటీరియా మెట్ మీరు కంప్లీట్గా ఫ్రీగా చదువుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అందించడానికి గ్లోబల్ విజన్ ఓవర్సీస్ కెరియర్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని ఎన్రోల్ చేసుకోండి. January 2026 ఇంటేక్స్ అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నమస్తే.